సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవితా సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక సైకిల్ ప్రయాణం. సైకిల్తో ప్రయాణం 2 దశాబ్దాల జీవితం. తలపుల సందూకా తెరిస్తే కళ్ళ ముందు కథలెన్నెన్నో. అఆలు దిద్దినట్లు కైంచీ తొక్కినా ఎన్నిసార్లు పడ్డానో కింద వచ్చేదాకా వదల్లే. అది ఇంధనరహితమే, పిక్కల్లో బలమే దానికి ఇంధనం. వందురులో చక్రాల చలనం వాటంతటా అవే. ఎక్కించిన ఎత్తుగడ్డలన్నీ పాటాలే. సైకిల్ సత్తా వచ్చాక పైడిల్ బ్రేకులపై పెత్తనం. సర్కస్ ఫీట్లు చేసిన సందర్భాలు ఎన్నెన్నో. సైకిల్పై పొదుపు మంత్రం నడక తంత్రం. పయ్యల్లో గాలి పయనానికి జవానీ. పయ్యకు ముల్లుగుచ్చితే దాని నడక తలనొప్పి. సైకిల్ ఫిట్నెస్ నాకెంతో ఆరోగ్యకరం. ఎన్ని మైళ్ళ దూరం ఉరికించినా నొచ్చుకోలే. పర్యావరణాన్ని పాడు చేయలే. ఎండకెండి వానకు నానినప్పుడు ఎన్నిసార్లు ఏడ్చిందో. దగ్గరకు తీసుకుంటే చాలు పలికించేది ఆత్మీయత. దాని నిరాడంబరత దానికి తేలే పేరు తెచ్చింది నాకు. మోటారు వాహనాల జోరు పెరిగాక తప్పలే సైకిల్కు విడాకులు. జిమ్లో సైక్లింగ్ కొయ్యగుర్రంపై ప్రయాణం. యోగాలో సైక్లింగ్ కాళ్ళకు కసరత్తు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం దృశ్య కవిత గానలహరి కోసం నా కవిత శీర్షిక సైకిల్ యాత్ర, దాని పాత్ర. నిత్యం 5 మైళ్ళ కాలినడకలతోనే అల్లుకుంది ఉన్నత బడిలో విద్య. బంధువులు ఎవరైనా సైకిల్ మీద ఇంటికి వస్తే చాలు పసందే పసందు మనసుకు కాంచి తొక్కడానికి. అలా మొదలైన సైకిల్ ప్రయాణం చక్రాల చలనంతో ఇంధనరహితమై ఈ గురించి పెన్నిదిలా పెనవేసుకుంది డిగ్రీ వరకు. ఆ పైన ఉద్యోగంలో కొన్నాళ్ళు. సౌకర్యాల సంతలో సైకిల్ పొదుపు మంత్రానికి గురువులా తోచి అమూల్యమైన ఆరోగ్య సూత్రాలను మనకు వంటబట్టించి పవిత్రమైన పర్యావరణానికి పరిరక్షకునిగా 1,00,000 లాభాలతో సైనికుడై నిలిచింది. సరిపోల్చి చూసుకుంటే అచ్చమైన నిరాడంబరతనే ఆనాటి జీవన శైలిలో. ఆత్మీయతలను అల్లుకొని, అనురాగాలు పంచుకొని, అనుబంధాలు పెంచుకొని అసలైన ఆరోగ్య జీవన విధానంగా వెల్లివిరిసింది. ద్విచక్ర మోటారు వాహనాల రొదలో అది కొన్నాళ్ళు కొట్టుకుపోయినా ఆరోగ్యాల సూత్రం అమలు కొరకు పుంజుకొని మళ్ళీ చలనం లేని సైకిళ్ళలా పునఃప్రవేశం చేసిన పుణ్యమూర్తి. ధన్యవాదాలు. శుభోదయం. నా పేరు విజయకుమారి, హైదరాబాద్. సభా సరస్వతి నా నమస్కారములు. దృశ్యగాన లహరిలో భాగంగా శీర్షిక ఇంధన కరువుకు ఇదే మంత్రం. పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతుంటే బ్రతుకుబండిలో భవిష్యత్తు ప్రయాణం ఒక ప్రశ్నార్థమైతే, భూమాత గుండె భారమై మూలుగుతుంటే, మనిషి అలజడి గాఢాంధకారమై తీరని అయోమయం అనిపిస్తే అప్పుడు కావాలి ఆలోచన పరిపక్వత. మన యోచనే మానసిక ఉషోదయం, మరదెక్కడో లేదు. మన విచక్షణయే సరి అయిన మార్గదర్శనం. అమలుపరచడమే ఇక ఆలస్యం ఎందుకు? ఆ నిర్ణయం ఏమిటో తెలుసా? కాలినడకన సైకిల్ తొక్కడం అనే పొదుపు మంత్రం. 2 చక్రాల చలనంతో సాగే ఇంధనరహితం ప్రయాణం. అది మన ఆరోగ్యం కాపాడుతుంది, ఆయుష్ను చక్కగా పెంచుతుంది, మన పర్యావరణం పరిరక్షిస్తుంది. ఇది మన వంతు బాధ్యత కూడా. కారు, బైకు అనే ఆడంబరం వీడి నిరాడంబరంగా సైకిల్ ఎక్కితే పొగబంపులు వీడి కాలుష్యం కనుమరుగై పచ్చదనం పరుచుకుంటుంది.
సమర్థవంతమైన కార్యాచరణతో సస్యశ్యామలమైన భూమిని భద్రంగా భావితరాలకు అప్పగించవచ్చు. ఇంధన కరువు అనే నిషీధిని చీల్చే మార్గం ఒక్కటే. మనలో సంస్కారం ఉంటే రెండెడ్ల బండి, కాదంటే కాలినడక, మరి సైకిల్ అనే ఇంధనం బహు లాభదాయకం. ఇదే నేటి అవసరం, రేపటి భద్రత. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు దృశ్య కవిత గాన లహరి కోసం అంశం పదాల కవితలో విజేతగా ఎంపికైన నా శీర్షిక సైకిల్ ప్రయాణం. అందరికీ చెప్పేదేమో పొదుపు మంత్రం, తనదాకొచ్చేసరికి పరుగు యంత్రం. మాటలతోనే ఏమార్చే ప్రయత్నం, మారుతున్నది నేటి మానవ నైజం. నడకకు దూరమై అలసిన జీవనం, యంత్రాల ఒడిలో చిక్కిన ప్రయాణం. ఆరోగ్యమే మహాభాగ్యమని ఉపన్యాసం, ఆచరణలో మాత్రం మరచిన వైనం. చక్రాల చలనంలో చురుకైన సందేశం, సైకిల్ చెబుతుంది సహజ జీవన పాఠం. ఇంధన రహితం దాని గొప్ప విశేషం, పొదుపు మంత్రానికి అదే నిజ రూపం. పొగలు కక్కే వాహనాల హోరులో మరుగున పడుతున్నది ప్రకృతి సౌందర్యం. పర్యావరణం విలపించే వేళలో సైకిల్ పలుకుతుంది పచ్చని గీతం. అడుగుతో అడుగు కలిపే ప్రయాణం, దేహానికి దారుఢ్యం, మనసుకు ఉల్లాసం. వేగాల వ్యామోహం వీడిన క్షణం అందిస్తుంది ఆరోగ్య ఆనంద భాగ్యం. చిన్నదే అయినా గొప్పది ఆ సౌకర్యం, ఆరోగ్యానికి అది నిత్య సాధనం. ధనము కాలము కాపాడే యంత్రం, పొదుపు మంత్రానికి అదే గొప్ప ప్రతిబింబం. మాటలకే పరిమితం కాని మార్పు కోసం మనసారా సాగాలి ఆచరణ యజ్ఞం. నేటి తరానికి ఆదర్శం కావాలంటే సైకిలే కావాలి మన అందరి వాహనం. ఉన్న ఊరిలోనైనా వాడాలి కనీసం, ప్రతి ఇంట మొదలైతే ఈ సత్కార్యం. అదే భవితకు స్వచ్ఛమైన పర్యావరణ రక్షణం. అందరికీ ధన్యవాదములు. మీ డాక్టర్ ఏటీఆర్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిర్శెట్టి. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కోసం ఎంపికైన నా కవిత మీకు వినిపిస్తున్నాను. శీర్షిక నా మౌనం నీతోనే. తెల్లని మేఘాలు అద్దుకున్న నీలాకాశం నా వైపే చూస్తూ ఏదో అడుగుతుంది. వికసిత వదనయ్యాయి ఆ నిర్మలాకాశం నా మౌనాన్ని ఛేదించుకోమన్నట్టుంది. బహుశా నిన్నటి రాత్ర ఊసుల గురించేమో. తననే చూస్తూ ఎప్పుడో నిద్రలోకి జారి ఉంటాను. నీలికురుల్లో మల్లెలు తురుముకున్నట్టు చుక్కలతో మెరిసింది మసక చీకటి ఆకాశం. నిన్న రాత్రి తనతో ఏవో చెప్పుకున్నాను. ఆనందంతో మనసంతా విప్పుకున్నాను. నాకున్న ఆత్మీయుడివి నీవేనంటూ ఒకరి కష్టాలు మరొకరు పంచుకున్నాం. నేడెంత ప్రశాంత గంభీరత నీలో ఉందో మరో రోజు అలా ఉండవేమని అడిగాను. అందాలు ఆరబోసి ఆహ్లాదం పంచుతూనే గడ్డు రోజులను ఎదుక్కుపోతున్నావా అని అడిగా. రాకాశ మేఘం ఒకటి ఆకాశరాజ్యం వెళ్ళాలని తరుముకొస్తున్నట్టు గట్టి సూచన విన్నా. నీలి నీడలను నిందలు మోయటం నీకు తప్పదేమో.
విపత్తులు అడ్డుకోవడం నీ చేతుల్లో లేదు కదా. ఎక్కడ ఏం జరిగి ఎవరైనా ఏమీ తెలియని అమాయకత్వమే నీలో. రేపు మామూలుగా కబుర్లకు సిద్ధమవుతావు, నన్నే చూడమంటావు నా మౌనం భగ్నం చేస్తూ. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు ఎస్కే వలి. నేటి కవితా సమూహంలో జూన్ 2 నాటి స్వేచ్ఛా కవితా విభాగంలో విజేతగా ఎంపికైన నా కవితను ఈరోజు నేను మీకు వినిపిస్తాను. కవిత శీర్షిక కదులుతోంది యువత. పార్టీ రంగుల ముసుగుల్లో కుహానా దేశోద్ధారకులు ఎన్నికల వేటకొచ్చి వాగ్దానాల వలలు విసురుతారు. పార్టీ రంగుల ముసుగులో కుహానా దేశోద్ధారకులు ఎన్నికల వేటకొచ్చి వాగ్దానాల వలలు విసురుతారు. నాయకుల ఊకదంపుడు ఊళ్ళ మతిలేని ఓటర్లకు కేదార గౌడ. నాయకుల ఊకదంపుడు ఊళ్ళ మతిలేని ఓటర్లకు కేదార గౌడ. పంచవర్ష వంచనల లీల ప్రజాస్వామ్యపు ప్రహసనల హేళ. అపర చాణుక్యులే నేతలంతా అదేం చిత్రము అప్పులే జగమంతా. కూలీ నాలి కూలిన బతుకుల్లో ఎండుతున్న పల్లె గొంతుల్లో, కూలీ నాలి కూలిన బతుకుల్లో ఎండుతున్న పల్లె గొంతుల్లో మద్యం పోసి దండుకున్న డబ్బు బొక్కసం నింపుతున్న తీరదు దేశ దరిద్రం. పర్సంటేజీల మేత ఉద్యోగాల కోత అధిక ధరల మూత. పర్సంటేజీల మేత ఉద్యోగాల కోత అధిక ధరల మూత. ముగిసేదన్నడు ఈ వ్యతల కథ. అహర్నిశలు కష్టాన్ని పోసి పెంచుకున్న కొలువుల కలల తోట వికసించవలసిన తరుణంలో పేపర్ లీకుల మంటల్లో బూడిదవుతుంది. అహర్నిశలు కష్టాన్ని పోసి పెంచుకున్న కొలువుల కలల తోట వికసించవలసిన తరుణంలో పేపర్ లీకుల మంటల్లో బూడిదవుతుంది. కోట్లు ఎగ్గొట్టిన శ్రీమంతుడు విమానాల్లో విహరిస్తుంటే తాకట్టుపడ్డ మంగళసూత్రం గుడిసెగుండెలో బావురమంటుంది. దేశాధినేత మెలోడీ మురిపాల్లో మునిగి తేలుతుంటే న్యూస్ యాంకర్లు భజన చేస్తూ బాకాలు ఊదుతారు భిక్ష కోసం. ప్రశ్నించే గొంతుకలు జైళ్లలో, పరిష్కారానికి నోచుకోని కేసులు కోర్టుల్లో. కానీ నిర్వీర్యమనుకున్న యువత నేడు కదులుతుంది ప్రభంజనమై. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ రాజకీయ మేరువులను పెకలించటానికి, బానిసత్వపు కోటలు బద్దలు కొట్టడానికి, నవశకపు సంకల్పానికి శ్రీకారం చుట్టడానికి. ధన్యవాదాలు. పునఃస్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నీటి కవిత యూట్యూబ్ ఛానల్లో చేయండి. నీటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం దృశ్య కవితాగానలహరి కార్యక్రమంలో మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కలుసుకుందాం. ధన్యవాదములు.